కదా. మనం ఏదైనా ఒక అంశం గురించి ప్రార్థన చేసినప్పుడు మన పరిస్థితులు మారాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ఏం మారతేలే, ఎప్పుడున్న పరిస్థితులు ఇదే కదా, ఎప్పుడున్న పరిస్థితులు లాగానే ఉంటుంది కదా. అంటే నువ్వు ప్రార్థన చేసేది ఎవరికి? ఇంతకీ నువ్వు ప్రార్థన చేసేది ఎవరికి? సృష్టికర్త అయినటువంటి దేవునికి, నీ పరిస్థితులను ఎరిగినటువంటి దేవునికి, నీ స్థితిగతులను ఎరిగినటువంటి దేవునికి సమయము ఆయనకి ఇవ్వాలి. మనం ప్రార్థన చేసి ఏం చేయాలి? సమయం ఆయనకి ఇవ్వాలి. సమయం ఆయనకి ఇస్తే ఆయన నిన్ను ఏం చేయాలో దానిని అలాగన మార్చగలుగుతూ ఉంటాడు. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక ఆమె 18 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తూనే ఉంది. విచిత్రం ఏంటంటే 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయినటువంటి స్థితిలోనే ఉంది. మరి ఆమె వచ్చింది ఆడికి, ఎక్కడికి వచ్చింది? ఆమె మందిరానికే వచ్చింది. కానీ మందిరానికి వచ్చి 18 సంవత్సరాల నుంచి కూడా బాగుపడలేనటువంటి స్థితిలో ఉంది. మరి ఏం విశ్వాసం అలాంటిది? అంటే ఆమె ప్రార్థన చేస్తుందా లేదా? చేస్తుంది. సమయం కోసము ఎదురు చూస్తుంది. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ప్రార్థన పోయినా నాకు తగ్గలేదు కదా, నేను ప్రార్థన చేస్తున్నా నాకు తగ్గట్లేదు కదా, ప్రార్థన చేస్తున్నా కానీ నా స్థితి మారట్లేదు కదా, ఈ నడుము వంగిపోయినటువంటి స్థితిలో నుంచి నేను విడుదల పొందట్లేదు కదా, ఇంకేం పోతలే అని చెప్పేసి అనుకొని ఇంటికాడ ఉండలే. ఆమె ఏం చేసింది? పరిస్థితులు ఎలా ఉన్నా, ఆమె స్థితి ఎలా ఉన్నా, ఆమె వంగిపోయినటువంటి స్థితిలో ఉన్నా ఆమె ప్రార్థనకు రావడం మాత్రము మానలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అంటున్నాను, ఆమె ప్రార్థన చేస్తుంది, ఆమెలో ఒక విశ్వాసం ఉంది, ఒక నిరీక్షణ ఉంది. నేను ఒకరోజు బాగుపడతాను. ఏమనుకుంది? నేను ఒకరోజు బాగుపడతాను అంటే ఆమెలో ఎంత జ్ఞానం ఉందో మనం ఆలోచన చేసుకోవాలి. మనము కొన్నిసార్లు పరిస్థితులను బట్టి, మనకు జరుగుతున్నటువంటి నష్టాలను బట్టి, మనకు వస్తున్న కష్టాలను బట్టి, మనకు వస్తున్నటువంటి బాధలను బట్టి, మనకు వస్తున్నటువంటి అనేక రకాల సమస్యలను బట్టి, ఏమంటే చెప్పుకోలేనటువంటి కొన్ని రకాలైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి రోగాలను బట్టి దేవుడికి నన్ను స్వస్థపరచడేమో, నన్ను బాగు చేయడేమో, నా పరిస్థితులను మార్చలేడేమో, నన్ను ఈ స్థితి నుంచి విడుదల చేయలేడేమని మనం చాలాసార్లు నిరుత్సాహమైనటువంటి స్థితిలో ఉండి దేవునికి మొరపెట్టడమే ఆగిపోతాం కదా. మొరపెట్టడం అనేది ఇక మానేస్తాం. కానీ 18 సంవత్సరాల నుంచి నిరీక్షణతోటి ప్రార్థన అనేది, అందుకే అంటాడు, ప్రార్థన అనేది మన యొక్క పరిస్థితులను మారుస్తుంది. అయితే